మధ్యవర్తిత్వంలో ప్రపంచానికి కేంద్రంగా భారత్, అందుకు పాఠశాల స్థాయిలోనే కార్యాచరణ మొదలుపెట్టాలి. ఐఎంఎంసి కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోహ్లీ మధ్యవర్తిత్వం నిర్వహించడంలో ప్రపంచానికి భారతదేశం కేంద్ర బిందువుగా మారనున్నది. ఇందులో దేశం నాయకత్వం వహించే రోజులు ముందున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోహ్లీ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సహా పబ్లిక్ రంగ సంస్థలు, పరిశ్రమలు, న్యాయ నిపుణులు, పౌర సమాజం కృషితో దేశం ఈ స్థాయికి చేరనుందన్నారు. ఇందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందని, మధ్యవర్తిత్వాన్ని అన్ని పాఠశాలల, కళాశాలల, యూనివర్సిటీల దశ నుంచి ప్రారంభించి ఈ స్థాయిని పొందవచ్చని చెప్పారు. అంతేకాకుండా పటిష్ట మౌలిక సదుపాయాలను కల్పించడం, శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మీడియేషన్ అన్నది భారత సాంప్రదాయంలో భాగమని, చోళుల కాలంలోనే వర్తకుల మధ్య వివాదాల పరిష్కారానికి దీన్ని ప్రారంభించారన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ కేంద్రం ఐఏఎంసి ఆధ్వర్యంలో HICCలో శనివారం నిర్వహించిన ఇండియా మీడియేషన్ వీకెండ్ 2024 కార్యక్రమంలో జస్టిస్ కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగపూర్, IMC వంటి సంస్థలతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మధ్యవర్తిత్వ నిర్వహణకు 2023 చట్టం రావడం ఒక సానుకూల పరిణామమని, దీన్ని సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరణలు చేస్తూ ఉండాలన్నారు. వివాదాల పరిష్కారంలో శక్తివంతమైన ఆయుధం జస్టిస్ అలోక్ అరాధే వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ఒక శక్తివంతమైన ఆయుధం వంటిదని కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు. ఆన్లైన్ మధ్యవర్తిత్వానికి చట్టం గుర్తింపునివ్వడం వల్ల పార్టీల మధ్య భౌతిక దూరం చెరిగిపోనుందని వివరించారు. ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2023 దాకా 1.10 లక్షల కేసుల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైనట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వెల్లడించిందన్నారు. ఈ గణాంకాలు మీడియేషన్ బలాన్ని తెలియజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ RV రవీంద్రన్, NCLAT చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, సింగపూర్ IMC చైర్మన్ జార్జ్ లిమ్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ B విజయసేన్ రెడ్డి, జస్టిస్ నూరేపల్లి నంద, హైదరాబాద్ IAMC CEO సితేష్ ముఖర్జీ, రిజిస్ట్రార్ తారిక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.